ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా అయిన దర్శకుడు మన హిందూ పురాణాలతో ముడిపెట్టి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఎన్నో సంచలనాలు రేపుతూనే ఉంది. మామూలుగా సినిమాలో కలెక్షన్ల గురించి మీ హీరో గొప్ప మా హీరో గొప్ప అనే మాట్లాడుకునే స్థాయి నుంచి మహాభారతంలోని పాత్రల్లో ఎవరు గొప్ప అని చర్చించుకునే స్థాయికి వెళ్ళింది ఈ సినిమా. అలాంటి ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్ జీవించాడు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్లో భైరవానే కర్ణుడిగా చూపిస్తారు. అసలు కర్ణుడి పాత్రకి భైరవకి ఉన్న సంబంధం ఏమిటి అంటే తెలుసుకోవాలి అంటే మీరు ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కల్కి సినిమా దర్శకుడు అప్పటికప్పుడు ఏదో క్లైమాక్స్లో ప్రభాస్ని కర్ణుడిగా చూపించేయలేదు. సినిమా మొదటి నుంచి కూడా ప్రభాస్ పాత్ర అయిన భైరవ పాత్రని మహాభారతంలోని కర్ణుడి పాత్రతోని పోలుస్తూ ఆ విధంగానే ఆయన డిజైన్ చేసుకున్నారు. అది ఎలా అంటే కర్ణుడిలాగే భైరవ కూడా తన తల్లిదండ్రుల దగ్గర పెరగడు. కెప్టెన్ అనే తనకు ఏ సంబంధం లేని వ్యక్తి దగ్గర పెరుగుతాడు. కర్ణుడికి ఎలా అయితే తన సాధారణ జీవితం నచ్చదో అలాగే భైరవకు కూడా తన గడుపుతున్న సాధారణ జీవితం నచ్చదు. అందుకే తను ఎలాగైనా కాంప్లెక్స్ వెళ్ళి అక్కడ విలాసవంతమైన జీవితం గడపాలి అనుకుంటాడు. ఎలా అయితే కర్ణుడు అధర్మం అని తెలిసి కూడా దుర్యోధనుడి వైపు నిలబడి పోరాడతాడో అలా అచ్చం అలాగే ఇక్కడ భైరవ కూడా కాంప్లెక్స్ లో గడపాల్సిన విలాసవంతమైన జీవితం కోసం దీపికా పడుకోనేని పట్టుకుని కాంప్లెక్స్ కి అప్పగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే సినిమా మధ్య మధ్యలో కర్ణుడి పాత్రకి భైరవ పాత్రకి సంబంధాన్ని చూపిస్తూ దర్శకుడు ఆ చక్రం సన్నివేశాలు కానీ చక్రం వెనక విష్ణుమూర్తి ఉన్న సన్నివేశాలను కానీ చాలా బాగా తెరకెక్కించాడు. దీని అర్థం ఏమిటి అంటే అప్పుడు ఆ జన్మలో అధర్మం వైపు నిలబడిన కర్ణుడు ఈ జన్మలో ధర్మం వైపు నిలబడి ఆ విష్ణుమూర్తి అవతారమైన కల్కి భూమి మీద రావడానికి ఏ విధంగా సహాయపడతాడు అన్న అంశాన్నే దర్శకుడు ఈ చిత్రానికి తీసుకున్న ప్రధాన అంశం. మహాభారతంలో గర్భస్థ శిశువుతో సహా ఉప పాండవులందరినీ చంపేసి అశ్వత్థామ ఎలాంటి తప్పైతే చేశాడో కర్ణుడు కూడా అలాంటి తప్పే చేశాడు. 16 ఏళ్లు కూడా నిండని అభిమన్యుణ్ణి వెనక నుంచి బాణాలేసి చంపేశాడు. అలాగే కర్ణుడు ఎంతటి మహావీరుడైనా అధర్మం వైపు నిలబడ్డాడు. అశ్వత్థామలా కర్ణుడు చిరంజీవి కాదు కాబట్టి ఆ జన్మలో చేసిన తప్పుని ఈ జన్మలో సరిదిద్దుకోవడానికి భైరవగా మళ్ళీ మనిషి రూపంలో పుట్టి కల్కి జననానికి సహాయపడతాడు అనే విధంగా ఈ చిత్రంలో ఈ పాత్రని మలిచాడు దర్శకుడు. దానికి సంకేతంగానే ఈ ఒక సీన్లో పడిపోతున్న చక్రాన్ని పడిపోకుండా అడ్డుకుంటాడు. కానీ దాని వెనుక విష్ణుమూర్తి బొమ్మ ఉంటుంది. ఆ సీన్లో ఎలా అయితే విష్ణుమూర్తి విగ్రహం కింద పడకుండా భైరవ అడ్డుకుంటాడో అలాగే కల్కి జననంలో తన వంతు సహాయం చేయడానికే కర్ణుడే మళ్ళీ భైరవగా పుట్టాడని దర్శకుడి ఆలోచన. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.